హలో ఫ్రెండ్స్, 2025 క్లీన్ బ్లాక్ బాస్టర్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏ మూవీ అయింది? డాకు మహారాజ్ ఫిఫ్త్ డే కలెక్షన్స్ ఏ రేంజ్లో నమోదైనాయి? గేమ్ చేంజర్ టోటల్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత? 2025 పొంగల్ సంచలనం. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. 2025 సంక్రాంతి సంచలనం. 3 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్గా రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తున్నాం. సంచలనం, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. విక్టరీ వెంకటేష్ పని అయిపోయింది. ఇక విక్టరీ వెంకటేష్ సీరియల్ వేసుకోవాలి, ఓటీటీ ప్లాట్ఫామ్లో వేసుకోవాలని రకరకాల కామెంట్లు వచ్చినాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటుతో కంబ్యాక్ మామూలుగా వేయలేదు. వెంకటేష్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కరెక్ట్ కంటెంట్ పడితే బాక్స్ ఆఫీస్ను ఏ రేంజ్లో రూలింగ్ చేయగలడో సంక్రాంతికి వస్తున్నాం నిరూపించింది. నిన్న థర్డ్ డే అయితే మరో సంచలనం. గంటకు 20-25 వేల టికెట్లు, అన్బిలీవబుల్ రికార్డులు నమోదు చేసింది. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం గోదావరి జిల్లాలో అయితే టికెట్ ముక్క దొరకట్లేదు. ఎక్స్ట్రా షోలు, స్పెషల్ మార్నింగ్ షోలు, ఒక ఫ్యామిలీ సినిమాకు స్పెషల్ మార్నింగ్ షోలు వేయడం అంటే అది ఈ మూమెంట్లో నిజంగా అన్బిలీవబుల్ రికార్డ్స్. జస్ట్ 2.5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి 2025 క్లీన్ బ్లాక్ బస్టర్ స్టేటస్ తెచ్చుకున్నది అదే వెంకీ మామ. సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ కూడా మళ్ళీ నా బాక్స్ ఆఫీస్ రేంజ్ ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. లేకపోతే సురేష్ బాబు ఇంకో సినిమా తీసేటోడు, కానీ నెక్స్ట్ వెంకటేష్తో ఇంకా సినిమా తీయనికే రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ వెంకటేష్ స్టార్డమ్ ఏ మాత్రం తగ్గలే. కంటెంట్ లోపం, డైరెక్టర్ లోపం, కరెక్ట్ టైమింగ్ లోపం. కరెక్ట్ టైమింగ్లో కరెక్ట్ కంటెంట్ సినిమా వెంకటేష్కి పడితే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అన్నదానికి ఉదాహరణ సంక్రాంతికి వస్తున్నాం అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రేంజ్ కలెక్షన్స్ మొదటి రోజు రిలీజ్ అయినప్పుడు టాకు యావరేజ్గానే వచ్చింది. కంటెంట్ గొప్పగా ఏం లేదు. పండుగ సినిమాల్లో పాస్ అయిపోతుంది అంతే. పండుగ సినిమాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. పండుగ టైంలో చూడొచ్చు సినిమా అని ఇంతవరకే టాకు. ప్రతి ఒక్కరు రేటింగ్ కానీ ఇంతవరకే మాట్లాడుకున్నాం. కానీ ఒక బ్లాక్ బాస్టర్ స్టేటస్ వచ్చిన మూవీకి ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతావో పండుగ తర్వాత 2వ రోజు 3వ రోజు అన్బిలీవబుల్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. మేజర్గా సీడెడ్ నైజాం కంటే ఆంధ్ర ప్రాంతంలో మాత్రం తెలంగాణ సీడెడ్ ఒక లెక్క, ఆంధ్ర డబుల్ త్రిబుల్ లెక్క అనే రేంజ్లో అలాంటి కలెక్షన్స్ అయితే నమోదవుతున్నాయి. గంటకు మనకి 25,000 టికెట్లు అనేది ఆంధ్ర నుంచే 16-17 వేల టికెట్లు ఆన్లైన్ బుకింగ్. అంటే ఆఫ్లైన్లో కొన్ని థియేటర్ల దగ్గర మూతపడ్డ థియేటర్లో కూడా ఆడుతుందంటే సంక్రాంతికి వస్తున్నాం. సంచలనాలు నమోదైంది. 42 కోట్ల టార్గెట్ బరిలోకి జస్ట్ 2.5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి ఆల్మోస్ట్ 7-8 కోట్ల 3 రోజుల్లోనే లాభాలు తీసుకొచ్చింది. ఫస్ట్ టైం విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే 100 కోట్ల షేరు, 200 కోట్ల గ్రాస్ కొట్టే మూవీ. కాన్ఫిడెన్స్గా మనకు ప్రజెంట్ బుకింగ్ జరుగుతున్న విధానం, ఆడియన్స్లో సినిమా చూడాలనే ఇంట్రెస్ట్. ఈ పండుగ సీజన్ కాబట్టి ఫెస్టివల్, భారీ ఫెస్టివల్ కాబట్టి 20 రోజుల వరకు కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గవు. బిగ్గెస్ట్ కంబ్యాక్ విక్టరీ వెంకటేష్, నో డౌట్. మనకు ఆడియన్స్లో కానీ పల్స్ కానీ వస్తూనే ఉంది, సినిమా బుకింగ్ కానీ వస్తూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం. మొదటి బ్లాక్ బస్టర్ 2025 క్లీన్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఆల్రెడీ. వెంకటేష్ ఈరోజు సెలబ్రేషన్ కూడా ఉంది దస్పల్లా హోటల్లో అయితే. కంగ్రాచులేషన్స్ మూవీ టీమ్. సంక్రాంతికి వస్తున్నాము రొటీన్ స్టోరీ అయినా కానీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కానికే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. కరెక్ట్ టైంలో రిలీజ్ చేయడం, రిలీజ్ డేటు ఎంత ఇంపార్టెంటో సంక్రాంతికి వస్తున్నాం అనేది నిరూపించింది. పండుగ పొంగల్ టైంలో కాకుండా వేరే టైంలో ఈ మూవీ రిలీజ్ అయిన ఉంటే ఈ రేంజ్ రెవెన్యూ మాత్రం 100% రాపట్టలేకపోతుండే. అందులోనూ అనిల్ రావుపూడికి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. ఈ డైరెక్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసే సినిమాలు తీస్తాడు. గతంలో వివివి సత్యనారాయణ తర్వాత ఆ రేంజ్ పేరు అయితే అనిల్ రావుపూడికి వచ్చింది. ప్రతి సినిమా హిట్ ట్రాక్ ఉండడం, భగవంత్ కేసరి కానీ, సరిలేరు నీకెవరు కానీ, F2 కానీ, ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను మంచిగా తీస్తాడు. దృష్టిలో పెట్టుకొని ఈ డైరెక్టర్ అనే ట్యాగ్ ఉండడం, దిల్ రాజు వంటి బ్యానర్ మీద రావడం, 100% సినిమా రొటీన్ స్టోరీ అయినా కానీ కొన్ని ఫ్యామిలీ
ఆడియన్స్ ను పండుగ టైంలో ఆకట్టుకునే సీన్స్ ఉండడం, టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నానని పెట్టడం, ఇంకా బుల్రాజు క్యారెక్టర్ అయితే ఆ బుడ్డోడి క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్క చిల్డ్రన్స్ ను థియేటర్ కు రప్పించేలా ఎంత అట్రాక్ట్ చేస్తుంది అయితే ఆ క్యారెక్టర్ అయితే. ఇక వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ కానీ, తర్వాత మీనాక్షి చౌదరి వీళ్ళ ముగ్గురి మధ్యలో వచ్చే సీన్స్ కానీ ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఒక క్యూరియాసిటీ, ఒక తెలియని ఆనందం, ఆ చిలిపితనం, ఫెస్టివల్ టైంలో ఈ సినిమా చూడాలరా అనే క్యూరియాసిటీ పెరిగింది కాబట్టే 100% ఇది ఫెస్టివల్ పొంగల్ సినిమా. అందుకే స్పెషల్ మార్నింగ్ షోలు కూడా ఫుల్ అవుతూనే ఉన్నాయి. తెలుగు సినిమాకు ఒక ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో ఒక హీరో నలిగిపోతే ఆ సినిమా సూపర్ హిట్టే. లాస్ట్ ఎన్టీ రామారావు అయినా, నాగేశ్వరరావు అయినా, శోభన్ బాబు అయినా కానీ, లేటెస్ట్గా బృందావనం అయిన సినిమా అయినా కానీ, లేటెస్ట్గా ఎన్నో సినిమాలు అయినా కానీ, మొన్న ఈ మధ్యలో వచ్చిన ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మన వెంకిమామ సంక్రాంతికి వస్తున్నామా అన్న సినిమా అయినా కానీ ఇద్దరు హీరోయిన్ల మధ్యలో ఒక హీరో నలిగిపోతే ఆ సినిమా సూపర్ హిట్టే. శోభన్ బాబు నుంచి వెంకటేష్ వరకు అలాంటి ట్రాక్ రికార్డే కొనసాగుతూనే ఉంది. సెంటిమెంట్ కూడా కరెక్ట్ ఫెస్టివల్ టైంలో యావరేజ్ ఫ్యామిలీ సినిమాలు కూడా భారీ సక్సెస్లు అవుతుంటాయి. ఇప్పుడు సూపర్ హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం దూసుకెళ్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ పొంగల్ బరిలో గుంటూరు కారం యావరేజ్ టాక్ నెగిటివ్ టాక్ తోటి కూడా 120 కోట్ల పైన షేర్ సాధించిందంటే ఫ్యామిలీ కంటెంట్ అనేది ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను రొటీన్ స్టోరీ అయినా కానీ చూడడానికే ఇష్టపడతారు అనే దానికి ఉదాహరణ. తిరుగులేని బ్లాక్ బాస్టర్ మూవీ టీమ్ కు కంగ్రాచులేషన్స్. దిల్ రాజుకు మాత్రం చెప్పాలి, ఒక సినిమా గేమ్ చేంజర్ భారీ నష్టాలు తీసుకొచ్చినా కానీ ఆ నష్టాలను ఇమీడియట్లీ పూర్తి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి. వెంకీ ఈజ్ బ్యాక్ 100% డౌటే లేదు. అలాంటి సంచలనాలు అయితే కానొస్తున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ 5th డే కలెక్షన్స్ తగ్గలే. మాస్ లో ఏ మాత్రం తగ్గలే. అదే మాస్ పొటెన్షియాలిటీ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ లో జాతర పండుగ సీజన్ కానొస్తుంది. జస్ట్ 5 రోజుల్లోనే 69 కోట్లకు పైగా షేర్ సాధించి ఈ వీకెండ్ లోపు సండే వరకు బ్రేక్ ఇన్ అయిపోయి 2025 సెకండ్ క్లీన్ బ్లాక్ బస్టర్ గా డాకు మహారాజ్ ఉండబోతుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న బిజినెస్ 42 కోట్లు, డాకు మహారాజు ఆల్మోస్ట్ 84 కోట్లు వసూలు చేస్తేనే డబుల్ షేర్ రాబడుతూనే దీనికన్నా బ్రేక్ ఇన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వీకెండ్ లోపు సండే లోపు బ్రేక్ ఇన్ అయిపోయి నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే 4వ బ్లాక్ బస్టర్ గా డాకు మహారాజు నిలవబోతుంది. సీడెడ్ ప్రాంతం నుంచి అయినా, తెలంగాణ నుంచి అయినా, ఆంధ్ర నుంచి అయినా సంక్రాంతికి వస్తున్నాం డామినేట్ చేస్తున్నా కానీ మాస్ ఆడియన్స్ ను, మాస్ అట్రాక్ట్ పీపుల్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది మూవీ. థియేటర్ల దగ్గర నైట్ షోలు అయితే దుమ్ము లేపేస్తుంది. ఏ మాత్రం తగ్గట్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బతో అక్కడ 3-4 టికెట్లు తెగితే మాస్లో మాత్రం 2-3 టికెట్లు డాకు మహారాజ్ అనేది క్యాప్చర్ చేస్తూనే ఉంది. అందుకే సెకండ్ బ్లాక్ బస్టర్ క్లీన్ బ్రేక్ ఈవెన్ కాబోతుంది డాకు మహారాజ్. ఇంకా గేమ్ చేంజర్ పోటీలో రిలీజ్ అయింది. ముందు రోజు రిలీజ్ అవడం వల్ల గేమ్ చేంజర్కి అయితే కొంతవరకు అయితే కలిసి వచ్చింది. 2 రోజులు సాలిడ్ థియేటర్లు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో నలిచింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు అయితే గేమ్ చేంజర్ 99 కోట్ల షేర్ సాధించింది. 200 కోట్లకు పైగా టార్గెట్. ఇంకా ఈ వీకెండ్ లోపు ఎంత షేర్ సాధిస్తుందో. దిల్ రాజు అయితే హ్యాపీగా ఉంటాడు. ఒక పక్క గేమ్ చేంజర్ అయినా కానీ ఇంకా గేమ్ చేంజర్ కలెక్షన్స్ అనేది ఆల్మోస్ట్ కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ వాష్ అవుట్ అయిపోయినాయి. ఓవర్సీస్ మాత్రం ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే రాబడుతుంది షేర్ ఎంతో కొంత. దిల్ రాజు బయర్స్ అయితే సేమ్ బయర్స్ కు అమ్మింటాడు. ఎందుకంటే ఒకటి లాస్ తీసుకొచ్చినా కానీ సంక్రాంతికి వస్తున్నాం అనేది భారీ లాభాలు అయితే పక్కాగా అయితే కాన్ఫిడెన్స్ కానొస్తూనే ఉంది. లెక్క మనకు ఈరోజు నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. దసపల్ల హోటల్లో సెలబ్రేషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మొదటి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం. సెకండ్ బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ క్లీన్ బ్లాక్ బస్టర్ గా ఉండబోతుంది. సంక్రాంతి విన్నర్స్ 2 మూవీస్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. విక్టరీ వెంకటేష్ ఈజ్ బ్యాక్.